క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు. 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. వారి భవితకు బంగారు బాట వేయండి. అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు? ఒక అద్భుతం, ఒక అమోఘం. ఎందుకవి? ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థుల శాతం ఒక అద్భుత విజయాన్ని సాధించింది. ఏంటండి? ప్రముఖ పత్రికలన్నిటిలో కూడా ఫస్ట్ పేజీ రూపంలో యాడ్ రావటం జరిగింది. సిగ్గు లేకపోతే సరే. ఈరోజు ప్రభుత్వం చేసి చూపించింది. ఆ చేసి చూపించినటువంటి ఘనత ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దక్కుతుంది. ఇది భారతదేశ 10th క్లాస్ మార్కుల ఫలితాల చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఇది ఇన్ హిస్టరీ. అనవేరా అను జగన్ మామయ్య అను. కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలు సాధించినటువంటి ఘన విజయానికి మీకేమైనా సిగ్గున్నదారా? కొంచెం అన్నా కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావారా నువ్వు? వీళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పని వాళ్ళకి ఒక 100 days ప్లానింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ కెరియర్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా కంగ్రాట్స్ రావు గారు. మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు ప్రత్యేకంగా అభినందనలు. ఇదంతా కూడా తల్లిదండ్రుల తరపునే కాదు, ప్రజల తరపు నుంచి కూడా. చెప్పాను నువ్వు అట్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల వైపు నుంచి కూడా వారికి అభినందనల్ని చాలా బల్ల గుద్ది మరీ చూపించినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతూ ఉంది. ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. నమస్కారం ప్రజలారా. నువ్వేం భయపడకు, ముట్టు మూసుకో. దానికి మూడు వచ్చిందంటే కట్టరాడే కదా. మరి మన జగనన్న ఉండి ఉంటే ఈ రోజున దీని ఎక్క కొడుకు అంటే అయిపోయింది నాకు కథం. సగర్వంగా నిలబడి బతుకుచాడా మీ ఫోటో ఎందుకు వేసుకోలేదు అనేది నా పాయింట్ ఈడ. దేనికి మీకు రాజకీయం చేతొచ్చదా? ఏంది మా జగనన్న అధికారంలో ఉండి ఉంటే దీని తల్లి ఈ పక్క జగనన్నే ఉంటాడిట్ట. పెద్ద పులు ఫోటో వేసుంటాం. ఇట్లా చక్కటి చిరునవ్వుతో ఒక నవ్వు నవ్వుతా ఒక పెద్ద ఫోటో పులు ఫోటో వేసి అన్న ముఖ్యమంత్రి అయినాకనే బడి పెట్టారు. అన్న నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ముఖ్యమంత్రి అయినాకనే 10వ తరగతి పరీక్షలు ఫస్ట్ రాశారు. ఇల్లేను ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే బుక్కులు ఉంటాయో వాటి మీద కూడా అన్నబొమ్మ ఉండేది. బ్యాగుల మీద అన్నబొమ్మ, బెల్ట్ మీద అన్నబొమ్మ. మరి అదేవిధంగా సాక్షి మీద వేస్తే ఆ వాసన పిలుచుకోలేడనేమో సాక్షి మీద వేయలా. మరి అదేవిధంగా చిన్నపిల్లకాయలు తినేటువంటి చిక్కీ మీద అన్నబొమ్మే ఉండింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.